సో హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ట్రెండింగ్ అస్థెటిక్ ఫేక్ ట్వీట్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో మీరైతే క్రోమ్ బ్రౌజర్ అయినా ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సెర్చ్ బార్ ఉంది. సో దీని మీద మీరైతే క్లిక్ చేసి ట్వీట్ జెన్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మీరు ట్వీట్ జెన్ అని సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ ఉంది. సో ఈ ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ ఆప్షన్ ట్వీట్ అని ఉంది. సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ మీరైతే ఇట్లా క్లిక్ చేస్తే మనకైతే మళ్ళీ ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఇట్లా కింది మూవ్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేమ్, యూజర్ నేమ్ అని ఇట్లా ఉంది. సో ఫస్ట్ అయితే మీరు నేమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మీ పేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది. సో మీరైతే యూజర్ నేమ్ అని ఇట్లా రిమూవ్ చేసి మీ యూజర్ నేమ్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. సో మీ పేజ్ యూజర్ నేమ్ ఉంటాయి. సో మీరైతే మీ పేజ్ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇట్లా. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొఫైల్ అని ఉంది. సో మీరైతే ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇట్లా మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మనకైతే చూస్ ఫైల్ అని వస్తుంది. సో మీరైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో మీ మొబైల్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా ఇట్లా ఓపెన్ అయితే మీకు. సో మీరైతే మీ ప్రొఫైల్ని అయితే మీరు చూస్ చేసుకోండి. సో ఇట్లా మీరు చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టిక్ ఆప్షన్ వచ్చింది. సో మీద మనం చూసినైతే డన్ అని ఉంటుంది. సో మీరైతే డన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనకైతే డన్ అని చూపిస్తుంది. సో మీరైతే మీరు మళ్ళీ కూడా డన్ అని అయితే క్లిక్ చేయండి. సో మనకైతే ప్రొఫైల్ పిక్చర్ అయితే యాడ్ అయింది. సో మనం యూజర్ నేమ్ ఎడిట్ చేసుకున్నాం, నేమ్ ఎడిట్ చేసుకున్నాం అండ్ అలాగే ప్రొఫైల్ కూడా ఎడిట్ చేసుకున్నాము. సో మీరు కావాలనుకుంటే మళ్ళీ కూడా ప్రొఫైల్ని చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు యువర్ ట్వీట్ హియర్ అని ఉంటుంది. సో మీరైతే ఇక్కడ ఏదైనా ఒకటైతే టెక్స్ట్ చేయండి. సో ఇట్లా క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి కదా, సో వీటిని అయితే మీరు ఇక్కడ టెక్స్ట్ చేయండి. సో నేనైతే ఇక్కడ ఒకటైతే టెక్స్ట్ చేస్తాను. సో ఇట్లయితే నేనైతే ఒక క్వశ్చన్స్ అయితే టెక్స్ట్ చేసిన. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకైతే గూగుల్లో ఉంటాయి అండ్ అలాగే ఇట్లాంటి పేజెస్ ఉంటాయి కదా. సో ఇలా క్వశ్చన్స్ అప్లోడ్ చేసే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి. సో వాటి నుంచి అయితే మీరు కాపీ చేసుకోవచ్చు సింపుల్గా. సో దాని తర్వాత ఇక్కడ మనకైతే టైమ్ అండ్ డేట్ అని ఉంటుంది. సో మీరైతే టైమ్ అండ్ డేట్ అయితే ఎడిట్ చేయండి. సో ఇక్కడ మనకు 12 PM అని చూపిస్తుంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లా మనకు టైమ్ అని చూపిస్తుంది, డే, మంత్, ఇయర్ అని చూపిస్తుంది. సో మీరైతే ఇక్కడ ఎడిట్ చేయండి. సో ఇట్లా మనం టైం మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు కీబోర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు టైంని అయితే ఎడిట్ చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు డే అని చూపిస్తుంది. సో ఈ డేట్ అయితే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మంత్, సో ఇది ఏ మంత్ ఆ మంత్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఇయర్ అని చూపిస్తుంది. సో ఇయర్ని అయితే మీరు టెక్స్ట్ చేయండి. సో మీరు మీ ఇష్టం ఏదైనా కూడా టెక్స్ట్ చేయొచ్చు. సో మీరు 2000 అయినా టెక్స్ట్ చేయండి, లేదంటే ఇంకేదైనా టెక్స్ట్ చేయండి, అది మీ ఇష్టం ఇక. సో దాని తర్వాత ఇక్కడ డన్ అని ఉంది. సో మీరైతే డన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే టైమ్ అండ్ డేట్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు క్లిక్ టు యాడ్ క్లయింట్ అని చూపిస్తుంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేసిన తర్వాత అదైతే పోతుంది. సో ఇక్కడైతే మీరు ట్విట్టర్ వెబ్ యాప్ అని టెక్స్ట్ చేయండి. సో ఇట్లయితే నేను ట్విట్టర్ వెబ్ యాప్ అని అయితే టెక్స్ట్ చేసిన. సో దాని తర్వాత ఇక్కడ రీట్వీట్స్, క్వైట్ ట్వీట్స్, ఇట్లా లైక్స్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇవైతే మీ ఇష్టం ఉన్న నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో
ఇట్లయితే మీరు మీ ఇష్టమైన నెంబర్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో మనం అయితే మొత్తం ఎడిట్ చేయడం కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది మీద. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎడిట్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కాడికి రండి. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే డార్క్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మనం డార్క్ని సెలెక్ట్ చేయగానే సో మనకైతే ట్వీట్ కలర్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాంట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరైతే మీ ఇష్టం ఉన్న ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ సిస్టమ్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు కావాలనుకుంటే ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా ఒక ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎమో స్టైల్ అని చూపిస్తుంది. సో మనకైతే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో ట్విట్టర్ ఎమోజీ ఉంటుంది అండ్ అలాగే సిస్టమ్ ఎమోజీ కూడా ఉంటుంది. సో మీరైతే మీ ఇష్టం ఉన్న ఎమోజీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ సిస్టమ్ ఎమోజీ అని సెలెక్ట్ చేసుకున్నా. సో అది మీ ఇష్టం, ఇక మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసినైతే జనరేట్ ఇమేజ్ అని ఉంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీరు జనరేట్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు బ్లాక్ కలర్తో ట్వీట్ ఉంది. సో దీని అయితే మీరు లాంగ్ ప్రెస్ చేయండి. సో ఇట్లా మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని చూపిస్తుంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా మనకు ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇట్లా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మన రీల్ సైజ్ 9:16 కాబట్టి నేనైతే 9:16 తీసుకున్నా. సో మీరు కావాలనుకుంటే మీ ఇష్టమైన రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది. సో మీరైతే క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా 9:16 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోగానే మనకైతే ఇక్కడ యాడ్ అయింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలని నేనైతే ఆల్రెడీ అయితే ఒక వీడియో చేసిన. సో ఒకవేళ మీరు ఆ వీడియోని చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ వీడియోని అయితే మీరు చూడండి. సో ఇట్లయితే మనం బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే యాడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు లైట్ అయినా నన్ను చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే లైట్ అయిన కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో అందుకోసం వచ్చేసి మీరైతే స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇమేజ్ ఉంది. సో దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మెయిన్ ట్రాన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ సైజ్ అయితే కొంచెం చిన్నగా తీసుకోండి. సో ఇట్లయితే మీరు కొంచెం చిన్నగా వేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇమేజ్ని మీరు టాప్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బాటంలో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక మీ ఇష్టం అది. సో ఇట్లయితే నేను టాప్లో అయితే పెడుతున్నా. సో మీరు కావాలనుకుంటే మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం జూమ్ కూడా వేసుకోవచ్చు. సో మీరైతే ఇక అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు నచ్చినట్టు కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీరైతే సింపుల్గా. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో మనకైతే మొత్తం ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో మీరు కావాలనుకుంటే వేరే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి, సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకైతే వీడియో అయితే కంప్లీట్ అయింది. సో మనకు మీద చూసినట్టయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.